ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి మన ఆధ్యాత్మిక పరంపరలో ఓ చక్కటి విషయాన్ని తెలుసుకుందాం. స్పృహలో ఉండి చేసే పనులలో మన వల్ల జరిగే అన్ని తప్పులు ఎక్కువగా మనం ఏమి మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అన్న దాని మీదే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక చక్కటి కథని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక కథలోకి వచ్చేస్తే 3 బొమ్మల రహస్యం కథ ఈ నేపథ్యంలో మనం వివరణగా చెప్పుకుందాం. ఒక వ్యక్తి అన్ని చోట్ల తిరుగుతూ బొమ్మలు అమ్ముకునేవాడు. ఒకరోజు అతను ఒక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ రాజుకి కొత్తవి ప్రత్యేకమైన బొమ్మలంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు. రాజభవనానికి వెళ్ళి ఆస్థానంలో ఉన్న రాజు వద్దకు వెళ్ళి, మహానుభావ, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని బొమ్మలను ఈరోజు నేను మీకు చూపిస్తాను అని చెప్పాడు. రాజు అతని బొమ్మలను ఆస్థానంలో ప్రదర్శించడానికి తన పెట్టెలోంచి 3 బొమ్మలు బయటికి తీశాడు. రాజుగారి ముందు వాటిని ప్రదర్శిస్తూ, ఈ బొమ్మలు తమలో తాము చాలా ప్రత్యేకమైనవి, చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి అని చెప్పాడు. బొమ్మలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, మొదటి బొమ్మ 1000 బంగారు నాణాలు, రెండవది 100 బంగారు నాణాలు, మూడవది. రాజు ఆ 3 బొమ్మలను చాలా జాగ్రత్తగా చూశాడు. కానీ వాటిలో ఏ తేడా కనిపించలేదు. మరి ధరలో అంత వ్యత్యాసం ఎందుకు ఉందని ఆశ్చర్యపోయాడు. తానేమీ కనుగొనలేక రాజు తన మంత్రులను ఆ తేడాను కనుక్కోమన్నాడు. మంత్రులు అన్ని వైపుల నుండి ఆ బొమ్మలను చూశారు, కానీ వాటిలో రహస్యాన్ని ఛేదించలేకపోయారు. రాజు రాజగురువుని చూడమని అడిగాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఆ బొమ్మల్ని పరిశీలించారు. 3 గడ్డి పరకలను తీసుకురమ్మని ఆదేశించాడు. గడ్డి పరకలు తీసుకురాగానే రాజపురోహితుడు మొదటి బొమ్మ చెవిలో ఒక గడ్డి పరకని దూర్చాడు. అందరూ చూస్తుండగా ఆ పరక నేరుగా కడుపులోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఆ బొమ్మ పెదవుల కదిలి ఆపై మూసుకుపోయాయి. తర్వాత ఆయన పక్కన ఉన్న బొమ్మ చెవిలో ఒక గడ్డి పరకని దూర్చాడు. ఈసారి మరొక చెవి నుండి గడ్డి పరక బయటికి వచ్చింది తప్ప మరే కదలిక లేదు. ఇది చూసిన ప్రతి ఒక్కరిలో తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పుడు ఆయన 3వ బొమ్మ చెవిలో గడ్డి పరకని దూర్చాడు. నోరు ఒక్కసారిగా తెరుచుకొని ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా కదులుతూ ఉంది. ఇది చూసిన రాజు, ఇదంతా ఏమిటి, ఈ బొమ్మల ధరలో ఎందుకు అంత తేడా ఉంది అని రాజపురోహితుడిని అడిగాడు. పురోహితుడు ఇలా సమాధానం ఇచ్చాడు. సద్గుణవంతుడు ఎప్పుడూ తాను విన్నదాన్ని తనలోనే ఉంచుకుంటాడు. దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నోరు తెరుస్తాడు. అదే అతని గొప్పతనం. ఇది మొదటి బొమ్మ నుండి మనకు లభించే జ్ఞానం. ఆ కారణం చేతనే దాని విలువ 1000 బంగారు నాణేలు. కొంతమంది ఎప్పుడు తమలో తాము నిమగ్నమై ఉండి మిగిలినవేవి పట్టించుకోరు, వాసనలను కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఎవరికి హాని చేయరు. 2వ బొమ్మ నుండి మనం నేర్చుకునేది ఇదే. దాని విలువ 100 బంగారు నాణేలు అవడానికి కారణం కూడా ఇదే. కొంతమందికి చెవులు బలహీనంగా ఉండి నోరు వదులుగా ఉంటుంది. ఏదైనా విన్న వెంటనే అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చుట్టుపక్కల వారికి చెప్పి సమాజంలో తప్పుడు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు. అందుకే దాని విలువ 1 బంగారు నాణెం మాత్రమే. అది పనులలో మన వల్ల జరిగే అన్ని తప్పులు ఎక్కువగా మనం ఏం మాట్లాడతామో, ఎలా మాట్లాడతామో అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.